హాయ్ అండి, హలో, వెల్కమ్ టు విఎస్ బిజినెస్ స్టూడియో అండి. ఈరోజు మళ్ళీ మేము ముందుకు తీసుకొచ్చింది శారీస్, హౌడా బనారస్ శారీస్, ప్యూర్ బనారస్ అండి. శారీ మొత్తం కంప్లీట్ ప్యూర్. మన శారీలో మొత్తం మీనా వర్క్ ఉంది, డిఫరెంట్గా ఉంది, చాలా బాగున్నాయి శారీస్ అన్ని. కలర్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. కామన్ కలర్స్ అయినా కూడా చాలా బాగున్నాయి కలర్స్ అని. మీ అందరికీ తెలిసిందే, బనారస్లో యాక్చువల్లీ ఎక్కువ కలర్ చార్ట్ ఉండదు, అంటే పేస్టల్ ఉంటుంది, మళ్ళీ డార్క్ కలర్స్లోనే ఉంటుంది. మనకి కంప్లీట్ డిఫరెంట్ ఉందండి. మన డిజైనర్ కూడా వచ్చాయండి. బనారస్ శారీలో మనకి డిజైనర్ శారీస్ కూడా వచ్చాయి, డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము, మన శారీస్ చూద్దాము. ఇది పింక్ అండి, మంచి రాణి పింక్ ఆర్ పట్టు పింక్ అంటారు కదా, పట్టు పింక్. ఇది శారీ చూసారా ఎంత బాగుందో. మధ్యలో మొత్తం బర్డ్స్ అండి. యాక్చువల్ బర్డ్స్ అంటే ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంది, బర్డ్స్ ఉంది. మళ్ళీ మనకు వచ్చింది బార్డర్లో మంచి ఎలిఫెంట్ అండ్ డక్స్ వచ్చాయండి. శారీ అంతా ఇంతే అండి, కంప్లీట్ స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు శారీ అంతా ఇలానే ఉంటుందండి. మన బ్రైడల్ వాళ్ళు కూడా మనం ఇది ఆఫ్ శారీ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే మన బ్రైడల్ టైంలో మన పెళ్లి కూతురు అకేషన్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా హెవీ లుక్ ఉంటుందండి, హెవీ శారీ కూడా, ప్లస్ మనకి హెవీ లుక్ కూడా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ చూసారా, మంచి పింక్లో ఆరెంజ్, గ్రీన్, ఇదే కలర్స్ యూజ్ చేసి బ్లౌజ్లో వర్క్ చేయించుకోవాలి. కానీ నెక్స్ట్ లెవెల్ అండి. చెప్తున్నాను, పెళ్లి కూతురు అయితే ఫుల్ హైలైట్ ఉంటుంది. పెళ్లి కూతురే కాదండి, పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ కూడా కట్టుకోవచ్చు. ఇది పెళ్లి కూతురు అకేషన్ రోజు చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పళ్ళు అండి, పళ్ళు కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. సేమ్ మన బార్డర్లో ఏది వచ్చిందో అవే ఎలిఫెంట్స్ వచ్చాయి, కాకపోతే అక్కడ మనకు గ్రీన్ అండ్ ఆరెంజ్ ఇచ్చారు. పళ్ళులో కింద ఆరెంజ్ ఇచ్చారు, పైన గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ ఆరెంజ్ ఇచ్చారండి, ఇటు పైన మొత్తం గ్రీన్ ఇచ్చారు. అంటే 2 కలర్ కాంబినేషన్స్ ఏమో మనకు బార్డర్లో ఇచ్చారు. పళ్ళు దగ్గరకు వచ్చేసరికి కింది లైన్లో మొత్తం ఆరెంజ్, పై లైన్లో మొత్తం గ్రీన్ ఇచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి. పికాక్స్ సూపర్ అండి శారీ. అసలు బ్లౌజ్ ప్లెయిన్ అండి, యాజ్ యూజువల్ మీకు అంతా తెలిసింది. ఒక బార్డర్ ఇచ్చేసి బనారస్ శారీస్కి కంపల్సరీ బ్లౌజెస్ ప్లెయిన్ ఇస్తారు మనకి. శారీ అంతా హాల్ ఓవర్ లుక్ ఇలా వస్తుందండి. ఇవి కొంచెం శారీస్ ఓపెన్ ఎక్కువ చేయలేమండి, ఇవి మీకు అందరూ తెలిసిందే. ఇవి కాస్ట్లీ శారీస్, ప్లస్ ఎక్కువ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పోతాయి ఇవి. ఇది ఇంకో కలర్ అండి, దాంట్లోనే చూస్తున్నారా ఎంత బాగుందో కలర్. సూపర్ కలర్, సూపర్ అండి. ఇందులోకి చిన్న ఏమంటారు డిజైన్ డిఫరెంట్ ఉందండి. ఇందులో యాక్చువల్లీ మనకి పికాక్స్ వచ్చాయి, దాంట్లో జస్ట్ బర్డ్స్ వచ్చాయి. ఇందులో మళ్ళీ మనకి బార్డర్కి వచ్చేసరికి కంప్లీట్ పికాక్స్ వచ్చాయండి, కనిపిస్తుంది. అని మళ్ళీ ఇందులో పికాక్స్లో ఆరెంజ్ అండ్ పింక్ యూజ్ చేశారండి. మంచి బ్లూ కదా, మంచి బ్లూలోకి ఆరెంజ్ అండ్ పింక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారండి మీనా వర్క్. చాలా బాగుంది. బార్డర్లో మొత్తం మనకు కంప్లీట్ పికాక్స్ వచ్చాయండి. మళ్ళీ ఇవన్నీ క్రాస్ లైన్స్ అండి, కంప్లీట్ క్రాస్ లైన్స్ వచ్చాయి. పళ్ళు చూసారా, కంప్లీట్ పళ్ళులో మొత్తం 1 2 3 6 లైన్స్ ఇచ్చారండి. 6 లైన్స్లో కంప్లీట్ పికాక్సే ఇచ్చారు చూడండి. బార్డర్లో మనకి ఏది పికాక్ వచ్చిందో అదే పికాక్ లైన్స్ లాగా ఇచ్చేసారండి. పళ్ళు మొత్తం యాజ్ యూజువల్గా బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి. ఇది మనం కాంట్రాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఆరెంజ్ బ్లౌజ్ కూడా వేసేసుకోవచ్చు, గోల్డ్ కూడా తీసుకోవచ్చు అండి. ఇట్లా మనం ఈ యాంటిక్లో అంటే కొంచెం ఈ యాంటిక్ షేడ్లో బ్లౌజ్ తీసేసుకున్న దాంట్లో ఈ 4 కలర్స్, ఈ 3 కలర్స్ ఏవి ఉన్నాయో అవి యూజ్ చేసి వర్క్ చేసిన కూడా చాలా బాగుంటుంది. లేదు కంప్లీట్ కాంట్రాస్ట్కి వెళ్ళిపోతామన్నా కూడా ఇది ఒక మెజెంటా పింక్ ఉందండి, రాణి పింక్, పట్టు పింక్ కాదు, మెజెంటా పింక్. ఆ పింక్ యూజ్ చేసి ఆరెంజ్ రస్ట్ టైప్ ఉన్న కలరు ప్లస్ శారీ కలర్, ఈ 3 or 4 కలర్స్ యూజ్ చేసి కూడా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఏం లేదండి, మనం ఎక్కువ అంగామోడి చేయనవసరం లేదండి. ఒక స్లీవ్స్ వరకు మనం అంటే బ్రైడల్ అయితే ఒక స్లీవ్స్ వరకు కంప్లీట్ హెవీ చేసేసుకొని జస్ట్ నెక్ లైన్ ఇచ్చేసుకున్నా చాలా బాగుంటుంది. వర్క్ అయితే చాలా బాగా నీట్గా ఉంటుంది. ఇట్లా మనం దీంట్లో ఎట్లా వచ్చే క్రాస్ లైన్స్ అట్లా వేసుకున్నా చాలా బాగుంటాయి స్లీవ్స్ వర్క్. దీంట్లో ఒక శారీ అండి, ఆల్ ఓవర్ వచ్చింది, మంచి గ్రీన్. అసలు 1 lakh ఖర్చు పట్టు కూడా వేస్ట్ అండి దీని వరకు. అంత బాగుంది లుక్, అంత హెవీ వచ్చింది. పెళ్లి కూతురు బ్రైడల్ వాళ్ళకి బాగుంటుంది, లేదా మన కజిన్స్ ఆర్ సిస్టర్స్ పెళ్లిలో మనం కట్టుకున్నా చాలా బాగుంటుంది.
చాలా హెవీ శారీ అండి ఇది. మంచి చిన్న బార్డర్ ఇచ్చారు. శారీ మొత్తం ఇట్లా హెవీ అండ్ మీనా వర్క్ చూసారు కదండి. మంచి పర్పుల్, మెజెంటా పింక్, గ్రీన్, యాక్చువల్లీ ఇది మెంతి ఎల్లో టైప్ ఉందండి కలర్. కంప్లీట్ మీనా వర్క్ వచ్చి చాలా అంటే చాలా బాగుందండి కలర్. ఇది చెప్తున్నారు కంచి పట్టు శారీ కూడా దీని ముందు వేస్ట్ అయినేమో, అంత లుక్ ఉంది శారీ. బ్లౌజ్ అండి, పళ్ళు అండి, పళ్ళు కంప్లీట్ గోల్డెన్ ఇచ్చారండి. మనకి ఎక్కడ మీనా వర్క్ ఇవ్వలేదు, కంప్లీట్ గోల్డెన్ ఇచ్చారు. యాజ్ యూజువల్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇస్తారండి. ప్లెయిన్ వచ్చేస్తుంది, మళ్ళీ బార్డర్ వచ్చేస్తుంది. ఇది శారీ అండి మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను చూపిస్తాను మీకు. ఇది ఎండ్ చూస్తున్నది కానీ కట్టుకోంగో జస్ట్ ఒక 5 to 6 inches వదిలేసి ఫుల్ ఉందండి, కంప్లీట్ ఉంది శారీ అంతా కంప్లీట్. ఇదే వీవింగ్, అదే ఆల్ ఓవర్ కంప్లీట్ అండి ఇది మనకి. ఇది కూడా అంతే అండి. మనం బ్రైడల్ వాళ్ళు ఇది ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఆఫ్ శారీ చేసుకున్నా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ శారీ ఫంక్షన్స్ కి ఇది ఆఫ్ శారీ సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. పిల్లలకి శారీ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్ కాబట్టి చాలా బాగా లుక్ వస్తుందండి ఈ శారీ. అందులో ఇది ఆల్ ఓవర్ ఉంది కాబట్టి ఇంకా అండి ఇప్పుడు మన కంచి పట్టు ఎట్లా ఆల్ ఓవర్ వచ్చి మీనా వర్క్ ఎలా వస్తుందో మన కంచి పట్టు సేమ్ అలానే ఉందండి. కాకపోతే కంచి పట్టు శారీస్ మనం 1 lakh, 1.5 lakh, 2 lakhs పెడితే ఈ ఆల్ ఓవర్ ఈ డిజైన్స్ వస్తున్నాయండి మనకి. ఇది తక్కువలోనే వస్తుంది, అంత బడ్జెట్ మనది కాదు ఇది. కాబట్టి చాలా నీట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్ ఉంటుందండి శారీస్లో. అంటే కంచి పట్టు కట్టొద్దు అనట్లేదు నేను, జస్ట్ మన కంఫర్ట్కి ఇది బాగుంటుందని చెప్తున్నానండి అంతే. ఇది ఫిరోజా బ్లూ అండి. ఇది ఒకప్పుడు అండి మన అమ్మమ్మలు నాన్నమ్మలు కట్టేవాళ్ళండి, పితాంబరంలో అంటుండే. అప్పుడు వచ్చిన డిజైన్స్ ఏవండి ఇప్పుడు మళ్ళీ అలానే వస్తున్నాయి డిజైన్. చాలా బాగుంటుండే అప్పుడు శారీస్. కాకపోతే అప్పుడు శారీలో వెండి వెళ్తున్నానండి, 1 or 2 tulas. అంత ఐడియా లేదు కానీ మా నాన్నమ్మ చెప్తుండే అనమాట, శారీలో ఎండి వెళ్తుంది బేటా ఇందులో అని చెప్పేసారు. అంత ప్యూర్ శారీస్. మళ్ళీ అప్పుడు ఉండేది జస్ట్ 1 or 2 అండి శారీస్, అంతకంటే ఎక్కువ ఎవరి దగ్గర ఉండకపోతుండే. ఇప్పుడంటే అండి ఎదురింట్లో పెళ్ళి, పక్కింట్లో పెళ్ళి, ఎవరో ఇంట్లో పెళ్ళి అయితే ఫస్ట్ మనమే షాపింగ్ చేస్తాం, వాళ్ళకంటే ముందు ఇంకా మన ఇంట్లో పెళ్ళి అయితే ఇంకా చెప్పనవసరం లేదు షాపింగ్ అనేది. అప్పుడు జస్ట్ 1 or 2 శారీస్ ఉంటుండే కాబట్టి ఎవరైనా మ్యారేజెస్కి వెళ్ళినా అండి ఆ శారీ చేంజ్ చేసుకున్నాకనే వాళ్ళు లంచ్కి వెళ్తుండే అనమాట. ఎందుకంటే మళ్ళీ అవే శారీస్ అక్కడ వాళ్ళు పూజ కట్టుకోవడం కానీ రథాలకు కట్టుకుంటుండే కాబట్టి మళ్ళీ ఆ శారీస్ అంటే లంచ్ చేశాక పూజలకు పనికి రావని చెప్పేసి అని అలా ఉంటుండే అన్నమాట. కంపల్సరీ అండి అసలు పట్టు శారీస్ పైన వాళ్ళు అసలు లంచ్ చేయకపోతుండే, అలా ఉంచుకునే వాళ్ళ దగ్గర 1 or 2 శారీస్ ఉంటుండే. కాబట్టి ఊళ్ళో అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ వ్రతం చెప్పించుకుంటుండే అండి, కార్తీక మాసం స్పెషల్. ఆ మాసంలో కంపల్సరీ అందరు ఊళ్ళలో అందరి దగ్గర కంపల్సరీ వ్రతం చెప్పించుకుంటుండే. ఆ వ్రతాలకని చెప్పేసి స్పెషల్లీ ఈ పట్టు చీరలతోనే లంచ్ చేయకపోతుండే. చాలా కేరింగ్ ఉంటుండే అండి ఒక పట్టు చీర కాబట్టి. ఇప్పుడు ఏదండి ఏ ఫంక్షన్ వచ్చినా ఏది వచ్చినా మనం శారీ కొనేసుకుంటాము. అదే వెరైటీలో ఇదండి బ్లూ, ఫిరోజా బ్లూ అండి, బనారస్. అప్పుడు ఉండే వెరైటీ ఇది. మనకి మంచి బూటీస్ వచ్చాయి, పింక్, ఆరెంజ్, లైట్ పింక్, మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. 3 colors మీనా వర్క్ ఇచ్చేసి ప్లస్ ఇది డ్యూయల్ షేడ్ వచ్చిందండి. మెయిన్ ఫస్ట్ ఇయర్లో ఉంది డ్యూయల్ షేడ్ వచ్చేసరికి ఆ డబల్ లుక్తోని మంచి మళ్ళీ గ్రీన్ వుడ్ ఇచ్చారండి. ఇన్ని కలర్స్ వచ్చేసరికి మీనా వర్క్ ఇన్ని కలర్స్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి శారీ. ఇంకా ఈ కలర్ అండి మన ఫేస్లో చాలా గ్లో వస్తుందండి, మంచి లుక్ వస్తుంది, మంచి గ్లో వస్తుంది మన ఫేస్లో. ఇది చూసారు కదండి. మళ్ళీ పళ్ళు వచ్చేసింది, పళ్ళులో మంచి చిన్న బూటీస్ వచ్చి మళ్ళీ ఇందులోనే మీనా వర్క్ ఇచ్చారండి. ఒక లైన్ ఆరెంజ్, రాణి పింక్, లైట్ పింక్ అండి. మళ్ళీ ఇటు ఇటు బార్డర్ ఇచ్చేసి లైన్లో మొత్తం పింక్ మీనా వర్క్ ఇచ్చారు, ఇందులో మొత్తం ఆరెంజ్ మీనా వర్క్ ఇచ్చారు. దీని కూడా అంతే అండి, మనం కాంట్రాస్ట్కైనా వెళ్ళొచ్చు, బ్లౌజ్కి సెల్ఫ్కైనా వెళ్ళొచ్చు. సెల్ఫ్కి వెళ్ళి అన్ని కలర్స్ వర్క్ చేయించుకున్నాం, ఓకే. శారీ ఇంత హెవీ ఉంది మనకి వర్క్ వద్దు అంటే కూడా చాలా ఇలా అయినా చాలా బాగుంటుందండి శారీ కట్టుకుంటే. ఇప్పటి వరకు మీకు ఆల్ ఓవర్ అలా చూపించాను కదండి. ఇప్పుడు మీకు డిజైనర్ శారీ చూపిస్తానండి, బనారసే. ఇది బనారసే అండి, కాకపోతే కొంచెం ఫ్యాన్సీ అంతే. శారీ ఇది మనకి 3 colors వచ్చిందండి. ఒకటి పింక్ వచ్చింది, ఒకటి కచ్చకాయ కలర్ లాగా గ్రే లాగా వచ్చింది, క్రీమ్ వచ్చిందండి. మధ్యలో మొత్తం మనకు ఒకటి చూసారు కదా డైమండ్స్ లాగా వచ్చిందండి, సిల్వర్, గోల్డెన్.
ఇది మనకి 3 ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుందండి కలర్ అయితే. మళ్ళీ బార్డర్స్ మనకి ఇట్లా బేజ్ కలర్లో క్రీమిష్లో వచ్చినాయి. మళ్ళీ మధ్యలో మొత్తం గోల్డెన్ అండ్ సిల్వర్ డైమండ్స్ వచ్చాయండి. పళ్ళు బాగుంటుందంటే ఓ అన్నట్టు ఏమి ఉండదండి. సింపుల్గా ఉన్న మంచి మనకి ఇది కడ్డీ వస్తుందండి పళ్ళులో. ఇదండి మనకి కడ్డీ బార్డర్ వచ్చేసి వస్తుంది మనకి పళ్ళు అయితే మంచి గోల్డెన్ కడ్డీ వచ్చేసేసింది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చి మనకు ఒక చిన్న బార్డర్ అంతే. ఇక్కడ మనకి శారీలో అయితే ఎక్కడేం బార్డర్ ఉండదండి, కంప్లీట్ ప్లెయిన్ వేసి వస్తుంది. మధ్యలో ఒక్కటి మనకు వస్తుంది సిల్వర్ అండ్ గోల్డెన్ డైమండ్స్. ఇదండి బార్డర్ మధ్యలో వచ్చేది. దీనికంటే యాక్చువల్లీ శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్, అంటే ఎక్కువ వరకు ప్లెయిన్ డిజైనర్ పీస్ కాబట్టి ఇది కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. దీనికి మనకు బ్లౌజ్ వర్క్ కావాలంటే కంప్లీట్ థ్రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న శారీలోనే ఇంకొక కలర్ అండి. కాకపోతే అది ఎట్లా అంటే కొంచెం ఇది గోల్డెన్ సిల్వర్ డైమండ్స్ అనేది ఒక లెవెల్లో వచ్చింది. అదేమో కొంచెం కింది మీదకి వచ్చింది. ఇది ఒక లెవెల్ వచ్చింది. ఆరెంజ్ వచ్చిందండి. కొంచెం డార్క్ ఆరెంజ్, కొంచెం లైట్ ఆరెంజ్, పింక్, మెజెంటా పింక్. ఎంత బాగా ఇచ్చారు చూడండి కలర్ కాంబినేషన్. అంటే ఈ కలర్ కాంబినేషన్ ఇవ్వాలని అనుకున్న థాట్ ఎవరిది ఉందో కానీ సింపుల్ సూపర్ థాట్ అనేది. ఎంత నీట్గా చూడండి శారీ కలర్ కాంబినేషన్. యాక్చువల్లీ పింక్ ఆరెంజ్ అనేది కామన్గా డార్క్ కలర్సే అండి, అయినా కూడా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇది కూడా అంతే అండి. బార్డర్ మనకి పళ్ళు వచ్చేది ఇట్లనే కడ్డీ ఇస్తారు. ప్లెయిన్ మెజెంటా పింక్, బ్లౌజ్ ప్లెయిన్ పింక్ ఇచ్చారు. దీనిపైన కూడా వర్క్ చేయించుకుంటే, బ్లౌజ్ కనుక వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది బనారస్ అండి. ఇది ఆల్ ఓవర్ శారీస్. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో చూపించిందల్లా మీకు కంప్లీట్ ప్యూర్ బనారస్ అండి. ఇది కొంచెం సెమీ లైట్, కొంచెమే అండి, ఎక్కువ సెమీ కాదు, లైట్ సెమీ. ఇది కూడా చూడండి ప్యూర్ బనారస్కి తీసిపోలేదు. కలర్ కానీ డిజైన్ కానీ. ఇది పళ్ళు చూసారా ఎంత మంచి మీనా వర్క్ వచ్చిందో. గ్రీన్ వచ్చింది, పర్పుల్ వచ్చింది, ఒక రస్టర్డ్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. మళ్ళీ బార్డర్ వచ్చింది లైట్ గోల్డెన్ అనండి, సిల్వర్ అట్లా కాదు, సిల్వర్ అని కాదు. యాక్చువల్లీ ఇది జూట్ అండి. ఈ బనారస్ శారీస్ ఇవి జూట్ అండి. మనకి చూసారు కదా ఎంత బాగుందో. మీనా వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చాయండి. మొత్తం శారీ అంతా ఇట్లానే ఆల్ ఓవర్ వస్తుందండి. ఇదైనా మనం ఆఫ్ శారీ లాగా సెట్ చేసుకోవచ్చు. సెమీ అంటే యాక్చువల్ సెమీ కాదండి, ఇది జూట్ బనారస్. మళ్ళీ కడితే కూడా అంతే బాగా లుక్ ఉంటుంది. లైట్ వెయిట్ అండి. మళ్ళీ ఇందులో కంప్లీట్ లైట్ వెయిట్ అండి శారీస్ మనకి. దీంట్లో ఇంకో కలర్ అండి. ఎంత లైట్ వెయిట్ ఉందంటే అండి సీరియస్, అంత లైట్ వెయిట్ ఉందండి మనకి, చాలా లైట్ వెయిట్. ఇది మళ్ళీ మనకి పళ్ళు అండి. పళ్ళులో మీనా వర్క్ ఆరెంజ్, గ్రీన్, అవుట్లైన్ కొంచెం పింక్ ఇచ్చి ఆరెంజ్ ఇచ్చారు. మళ్ళీ మనకి రస్ట్ కలర్ ఇచ్చారండి. 3 కలర్స్తో మీనా వర్క్ చాలా బాగా ఇచ్చారు. శారీ అంతా అలానే ఉంటుందండి మనకి. చూసారు కదా గ్రీన్, రస్ట్, ఆరెంజ్, 3 కలర్స్ అండి. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి పింక్, మెజెంటా పింక్ ఇచ్చారు. చాలా బాగుంది, లైట్ వెయిట్. ఇది కూడా మన ఆఫ్ శారీస్కైనా బాగుంటుంది, శారీస్కైనా బాగుంటుందండి. ఇది జూట్ బనారస్ అండి. ఇది ఇంకొక శారీ అండి. ఇది బనారసే మనకి, కాకపోతే ఇది ఉంది మనకి పట్టు శాటిన్ అండి. ఈ శారీ ఎలా అంటే శారీ అంతా కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. మధ్య మధ్య చిన్న చిన్న బూటీస్ వస్తాయి, కనిపిస్తుంది వచ్చి మీకు చిన్న చిన్న ఫ్లవర్స్. మనకి పళ్ళు ఏది ఇచ్చారో ఎగ్జాక్ట్ బ్లౌజ్ కూడా అదే ఇస్తారండి మనకి. బ్లౌజ్ పళ్ళు మొత్తం చిన్న చిన్న బూటీస్ కంప్లీట్ గోల్డెన్ అండి. అలానే మనకి బ్లౌజ్ కూడా అలానే ఇచ్చారు గోల్డెన్ గోల్డ్. అసలు దీనికి ఏ వర్క్ ఏది అవసరం లేదండి. ఐ నెక్ పెట్టించేసుకొని కొంచెం బ్రాడ్ డీప్ నెక్ పెట్టి, ఫ్రంట్ కొంచెం బ్రాడ్ నెక్ పెట్టించేసుకొని కుట్టించుకుంటే నెక్స్ట్ లెవెల్. దీనికి వర్క్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే బ్లౌజ్ అంతా బాగా ఇచ్చారు దీనికి. శారీ అంతా ప్లెయిన్ అండి, కంప్లీట్ శారీ అంతా ప్లెయిన్ ఇచ్చారు మనకి. ఇలా అండి కంప్లీట్ బూటీస్ ఇచ్చారు. ఇవండి ఈరోజు మనం వీడియోలో చూస్తున్న ప్యూర్ బనారస్ శారీస్ అండి. ఇది ఆల్మోస్ట్ మనకు 35,000 లోపలనే ఉన్నాయండి ఈ శారీస్ అంతా. ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే కనుక మీరు ఒక్కసారి వాట్సాప్లో పింక్ చేయండి. నాకు ఒకసారి వీడియో కాల్ చేసినా పర్వాలేదు, మీరు పిక్స్ పెట్టమన్నా పెడతాను, లేదు శారీ మొత్తం ఓపెన్ చేసి వీడియో చేసి పెట్టమన్నా పెడతానండి. ఒకసారి మీరు వాట్సాప్లో నాకు ఒకసారి పింక్ చేస్తే సరిపోతుందండి. ఐ హోప్ మీకు ఈ శారీస్ అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.